శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బాలేదు భయ. నాకు డిటెక్టివ్ థ్రిల్లర్ అంటే చూసా, కానీ ఇలా ఉంటుందని అసలు అనుకోలేదు. చాలా బోరింగ్గా ఉంది మూవీ. సినిమా మొత్తంలో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్సెస్ వరకు ఓకే, కానీ రెస్ట్ అంతా రెస్ట్ ఇన్ పీసే. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక బీచ్లో ఒక లేడీ మర్డర్ అయి ఉంటుంది వాళ్ళ కోస్టల్ టౌన్లో. మరి ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దేనికి చంపారు అనేది మన షెర్లాక్ హోమ్స్ కనిపెట్టాలి. ఇది కనిపెట్టడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది మన షెర్లాక్ హోమ్స్కి. ఆ పర్టికులర్ టైంలోనే కనిపెట్టాలి. మరి కనిపెట్టాడా లేదా, అసలు ఎందుకు చంపారు, ఎవరు చంపారు, దేనికి చంపారు అనేది మూవీ ప్లాట్. బేసిక్గా ఇదొక రోషన్ ఎఫెక్ట్ మూవీ లాంటిది. అంటే స్టోరీ రైటింగ్, ఇంట్రాగేషన్ టైంలో వీళ్ళు చెప్పేది రైటేనే రాంగా, వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఇలాంటి డౌట్స్ క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఫ్యాక్టర్. ఇలాంటి రైటింగ్లోనే రోషన్ ఎఫెక్ట్ యూజ్ చేస్తారు, కానీ ఇందులో చాలా సిల్లీ వేలో అండ్ బోరింగ్ వేలో యూజ్ చేస్తారు. ఈ రోషన్ ఎఫెక్ట్ అనే రైటింగ్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే హాలీవుడ్లో నైఫ్స్ అవుట్ అనే జేమ్స్ బాండ్ ఒక డిటెక్టివ్ మూవీ ఉంటుంది. అండ్ అడవిషెస్ ఎవరు అనే మూవీ కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు కూడా ఇలా ట్రై చేశారు కానీ ఫ్లాప్ అయింది. వాటిలో వాళ్ళు చెప్తుంటే ఇది నిజమని నమ్మేస్తాం, మళ్ళీ ఇంకోళ్ళు చెప్తే ఇది నిజమని నమ్మేస్తాం, మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఈ షెర్లాక్ హోమ్స్ విషయానికి వస్తే చూపించిందే చూపిస్తూ అంతమంది డిఫరెంట్గా చెప్పినప్పుడు, అంతమంది ఉన్నప్పుడు తేడా అనేది గమనిస్తాడు ఎవడైనా. ఇది నేను ముందే గెస్ చేసా, పక్కా సెకండ్ హాఫ్లో ఇలాగే ఉంటుందని. అటు తిప్పి ఇటు తిప్పి వీళ్ళే ప్లాన్ చేశారని చూపిస్తారని అనుకున్నా, అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా పెద్ద టార్చర్, ఇంకా లవ్ స్టోరీ ఉంది, ఇదేంద్రా మధ్యలో సోది అనుకున్నా. ఇంటర్వ్యూలో వాడేవాడో మాస్క్ వేసుకొని వస్తాడు, ఎందుకు వస్తాడో ఏంటో. మళ్ళీ అవసరమే లేకున్నా ఐటమ్ సాంగ్, ఫైట్స్ లేవు అని బోయా రేంజ్లో టచ్ చేస్తే ఎగిరిపోయే ఫైట్లు ప్రతిదీ ఇరికించారు మూవీలో అయితే. ఇక ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడే చాలా కోపం వచ్చింది నాకు. ఇప్పుడు తీస్తే మొత్తం కామెడీ వేలో అయినా తీయండి, లేకపోతే మొత్తం సీరియస్ వేలో అయినా తీయండి. ఇంకా లేదంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తీస్తే సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్గా అయినా తీయండి. ఇక్కడ మీరు తీసేది డిటెక్టివ్ థ్రిల్లర్, పైగా అందులో షెర్లాక్ హోమ్స్. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కామెడీ అంటారు, మళ్ళీ సీరియస్ అంటారు. ఎందుకు ఈ ముసుగులో గుద్దలాటలు? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే డిటెక్టివ్ మూవీ ఉంది, అది కూడా మొత్తం కామెడీ వేలోనే ఉంటుంది, కానీ సీరియస్ టైంలో సీరియస్గానే ఉంటుంది. ఒక క్యారెక్టర్ డార్క్ షేడ్ బయట పడుతున్నప్పుడు సీరియస్గా చూపిస్తేనే వాము షాక్ అనేలా ఉంటుంది మనకి, కానీ దాన్ని కూడా కామెడీ చేసి పారదొబ్బారు ఇందులో. ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనే కాన్సెప్ట్ అలాగే తీశారు. ఇక షెర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అతనికి క్లూస్ ఎప్పుడైతే అవసరం వచ్చినప్పుడల్లా బీచ్లో క్లూస్ దొరుకుతూనే ఉంటాయేమో. పట్టీలు, గిన్నెలు, కత్తులు అన్నీ అక్కడ వాళ్ళు ఎందుకు వదిలేస్తారండి? సరే ఒకటో రెండో దొరుకుతాయి అనుకోండి, అవన్నీ దొరుకుతాయా? ఇక అవన్నీ క్లూస్ దొరికితే ఇన్వెస్టిగేషన్ ఎందుకు, పోలీసులు ఎందుకు, డిటెక్టివ్ ఎందుకు? ఇక రన్ టైం రావాలని అవన్నీ పెట్టి తీసినట్టుంది. ఇక్కడ పెద్ద పెద్ద క్లూస్ కూడా చాలా కామెడీ వల్ల తీశారు. ఆ పేపర్ మీద రక్తంతో ఎలా రాస్తుందో, అంతా పొడిచినప్పుడు కూడా దాని మీద క్లూస్ అనేలా రాస్తుందట. ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండాలంటే థ్రిల్లింగ్ ఎప్పుడు అనిపిస్తుందంటే, ఇప్పుడు కేసులో ఏం క్లూస్ లేవు, కేసు ఇన్వెస్టిగేట్ చేయడం, కేసులో డెవలప్మెంట్ రావడానికి ఇదంతా ఇంపాసిబుల్. ఒక్క క్లూ లేదన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు కిక్కు. కానీ ఇదేంటో కానీ ఇందులో అంతా వాళ్ళే క్లూస్ వదిలేసి ఇదిగో అయ్యా తీసుకో, ఇన్వెస్టిగేట్ చేయనిస్తారు. ఇక ఆర్ఫనేజ్లో ఆ పిల్లలు వేరే ఆపరేషన్కి కిడ్నీ తీసేయడానికి కూడా తేడా తెలియదా? పోనీ కిడ్నీ తీసేశారని కూడా చెప్పరా వాళ్ళు? కొందరికి మాటలు రావు కరెక్టే, అందరికి రావా? ఆ శ్రీకాకుళంలో షెర్లాక్ హోమ్స్ బ్యాక్ డ్రాప్ ఎందుకో, శ్రీకాకుళం అని టైటిల్ రావడానికి తీసారో ఏంటో మరి. మూవీ అంతా ఏదో 2 hours రన్ టైం రావడానికి, నెక్స్ట్ సీన్ ప్రొసీడ్ అవ్వడానికి తీసినట్టుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అనన్య, మురళీధర్ ఇద్దరు డీసెంట్. మదర్ ఫాదర్ రోల్లో చేసిన వాళ్ళిద్దరు కూడా బాగానే చేశారు. ఇక రిమైనింగ్ అందరూ పెద్దగా ఏం లేదు, బీజిఎం సాంగ్స్ ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. మొత్తానికి షెర్లాక్ హోమ్స్ పెద్దగా నచ్చలేదు నాకు. మూవీ అయితే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది, నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.